నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇళయరాజా గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ తెలిసిందే. అయితే ఆయనకంటూ కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకుంటుంటారు. ఆయన పాటలు ఎవరైనా వాడుకుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కేసులు వేయడం ఇలాంటి గతంలో చూస్తూ వస్తున్నాం. ఆయన ప్రాణ మిత్రుడైనటువంటి ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక అమెరికా ఈవెంట్లో ఏదో పాడితే కూడా దానికి నోటీసులు ఏదో ఇచ్చారని చెప్పి అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాధపడ్డారు. ఇవన్నీ సంగతి తెలిసింది. ఇటీవల కోటి గారు కూడా ఇళయరాజా గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన చేస్తున్నటువంటి ఇవి అని చెప్పేసి కూడా ఆయన ఒకసారి కోట్ చేశాడు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇళయరాజా గారికి ఢిల్లీ హైకోర్టు నుంచి స్ట్రోక్ తగిలిందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి కథ అంటే ఏం చెప్తారు? ఆ కథ అందరికీ తెలిసిన కథే. మొదటగా వార్తలకు ఎక్కిన ఇళయరాజానే. ఇళయరాజా గారు ఎక్కడి దాకా వెళ్ళారు అంటే ఆఖరికి బాలు గారు, వాళ్ళు ఒకప్పుడు గంగయ్య అమరన్, ఇళయరాజా వీళ్ళ బ్రదర్స్, బాలు గారు, వీళ్ళ కెరీర్ అంతా ఒకేసారి స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ బాగా. మరి ఆయన కంపోజ్ చేసిన పాటలు ఎన్నో బాలు గారు పాడారు. అద్భుతమైన ఆల్బమ్స్ అన్ని ఇళయరాజా గారి ద్వారానే వచ్చినాయి. అంతవరకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాదాలు, ఆయన పాటలు ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటే ఎక్కలేని కోపం ఇళయరాజా గారికి వస్తుంది. ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే ఒక 134 సినిమాలు అట్ట 76 నుంచి 2001 వరకు ఉన్న 134 సినిమాల రైట్స్ని సరిగమ సంస్థ కొనుగోలు చేసింది నిర్మాతల దగ్గర నుంచి. వాటిని మళ్ళీ ఈయన వేరే వాళ్ళకి అప్లోడ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. దాంతో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఈ పాటలో రైట్స్ మావి కదా, మీకేం రైట్ ఉంది అనే దాని మీద. చివరికి అడితిరిగి వివాదం కాస్త కోర్టుకి వెళ్ళడం, ఢిల్లీ హైకోర్టులో విధంగా ఇది ఇళయరాజా గారికి వ్యతిరేకంగానే వాళ్ళు జడ్జిలు తీర్పు చెప్పారు. అది పెద్ద స్ట్రోక్ అని చెప్పాల్సి వస్తుంది. మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. వాస్తవానికి గతంలో కూడా ఏ చిన్న మ్యూజిక్ ఏదైనా సినిమాలు ఉంటే ఇమీడియట్గా దానికి కాపీరైట్ క్లెయిమ్స్ పంపించడం కావచ్చు, లేదంటే వాటి మీద కేసులు వేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అటువంటిది ఇళయరాజా గారికి ఇప్పుడు స్ట్రోక్ తగిలింది అంటే ఎలా చూడాలి? వాస్తవానికి సరిగమప్పకు సంబంధించినటువంటి 134 సినిమాలకు సంబంధించిన సినిమా రైట్స్ వాళ్ళు కొనుక్కున్నారు. మ్యూజిక్స్ కావచ్చు, లేదంటే సినిమాలో ఉన్నటువంటి ఏది ఉన్నా సరే ఆ పాటలకు సంబంధించి వాళ్ళే వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ యొక్క దశలో ఇళయరాజా గారికి కూడా హక్కు లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ 1957 కాపీరైట్ యాక్ట్ ప్రకారం కొంత కాపీరైట్ యాక్ట్లోనే లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిర్మాతలకు అమ్మేసిన తర్వాత జనరల్గా అయితే నిర్మాతలకి హక్కు ఉంటుంది. ఆ నిర్మాతలు ఎవరికి అమ్మితే వాళ్ళు సొంతదారులు. కానీ ఇప్పుడు ఇళయరాజా గారిని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చాలామంది బయలుదేరిపోయారు. అంటే సింగర్స్ పక్క పోరాడుతున్నారు, లేకపోతే ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ పాట రైట్స్ మావి కదా అంటున్నారు. మొన్నే మనశంకర ప్రసాద్లో కూడా ఆ పాటలు వాడుకున్నారు, మాకు ఇళయరాజా గారు పర్మిషన్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. పర్మిషన్ ఇవ్వాల్సింది అసలు ఇళయరాజా గారు కాదు కదా. ఇప్పుడు సరిగమ వాళ్ళే ఇవ్వాల్సి వస్తుంది. సరిగమ వాళ్ళని అడగకుండా ఇళయరాజా గారిని అడగాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతలాగా ప్రభావితం చేశాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఒక బెదిరింపు లాంటిది ఇది. నా పాటలు ఎవరు వాడకూడదు అనేది. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? మరి హైకోర్టు లాంటిదే అలాంటి తీర్పు చెప్పిందంటే తప్పు ఇళయరాజా గారిలో ఉందని అనుకోవాలి కదా. కాబట్టి ఇళయరాజా గారికి ఇలాంటి పరిస్థితి వస్తే రేపు మిగతా దర్శకులు కూడా ఇలాంటి పోరాటాలు మానుకోవాల్సి ఉంటుంది. అదండి. అయితే వాస్తవానికి కోటి గారు కూడా హలో బ్రదర్ సినిమాలో ఒక పాట వాడుకున్నారు, కనిపెట్టరు కన్ను కొట్టరు అనే సాంగ్ వాడారు. దానికి సంబంధించి మేము అడిగితే నేను ట్యూన్ చేసి నేను కష్టపడి ఇంత చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక డబ్బులు తిరిగి నేను కట్టాలని చెప్పేసి అంటున్నారు. ఇది న్యాయం కాదు. మరొక పక్క ఇళయరాజా గారు ఆయన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ పాటలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు అడదిరి మనశంకర్ వరప్రసాద్లో ఏదైతే సాంగ్ ఉందో సుందరి అనే సాంగ్, ఆ సాంగ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైనా ఇష్యూ రాబోతుందా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఓటీటీలో ఉన్నటువంటి సాంగ్ పైన ఏదైనా మ్యూట్ కానీ లేదా ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఇది అందరూ ఆలోచిస్తారు, ఈ పరిణామాలన్నీ ఆలోచిస్తారు. ఇళయరాజాకే వ్యతిరేకంగా ఇది వచ్చిందంటే మీకు ఎటువంటి రైట్స్ లేవని కోర్టు చెప్పిందంటే దాంట్లో ఆలోచించాల్సిన విషయమే కదా. ఆ కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఉన్న దీని ప్రకారం వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. చాలా వరకు సినిమాలో ఇప్పుడు కొన్ని వాల్గా సంస్థలో కానీ, తెలుగు వన్లో కానీ, అది మ్యాంగోలో కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. చాలా వరకు చాలా మంది కొనుక్కున్నారు అప్పట్లో ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ వస్తాయి అనే విషయం నిర్మాతకు తెలియదు. డీటెయిల్ వస్తుంది, ఓటీటీ వస్తుంది, ఇలా ఇది వస్తుంది, అది వస్తుందని తెలియదు. మేము అన్ని హక్కులు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఒప్పంద పత్రాలు రాసుకుని ఇచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. ఇన్ని ప్లాట్ఫామ్ అన్ని హక్కులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసరికి, థియేటర్లు కాకుండా అన్ని హక్కులు ఇచ్చేస్తున్నాం అని చెప్పి రాసేసరికి ఇన్ని వస్తేనే ఊహించరు కదా. ఇప్పుడన్నా మేలుకోవాలి. అది మ్యూజిక్ డైరెక్టర్లు మేలుకోవాలి, ఇప్పుడు నిర్మాతలు మేలుకోవాలి. ఒక రైట్స్ అమ్మాలనుకున్నప్పుడు ఇన్ని క్లాజులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఓటీటీ తర్వాత ఇంకొకటి ఏదైనా వస్తుందేమో. ఇంతవరకే ఇస్తున్నాం మేము, ఓటీటీ వీళ్ళకి ఇస్తున్నాం, నెట్ఫ్లిక్స్ ఇస్తున్నాం, అవసరమైనప్పుడు మేము వాడుకొని మాకు ఉండాలి
మేము రిలీజ్ చేసుకుంటాం, అప్పుడు కూడా మాకు రైట్స్ ఉండాలి, అవును. ఇలాంటివన్నీ క్లాసెస్ పెట్టుకోకపోతే చాలా ఇబ్బందికర పరిణామాలు వస్తాయి. ఏదికి ఇస్తున్నామో అది క్లియర్ రాయాలి. అప్పట్లో అట్లా రాసేవాళ్ళు కాదు. అన్ని హక్కులు థియేటర్గా అయిపోయిన తర్వాత అన్ని హక్కులు వీళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు అది ఒక కల్పవృక్షంగా మారింది కొన్ని సంస్థలకి. ఇవాళ వాటి నుంచి ఎవరైనా వాడుకుంటే ఈ యూట్యూబ్లోనే వాటిలో స్ట్రైక్స్ వచ్చేస్తుంది. పాట వాడుకున్నా వస్తుంది, టిప్స్ వాళ్ళు ఊరుకోవట్లా. ఏదైనా చిన్న డబ్ చేసిన సినిమాను వాడుకున్నా వాళ్ళ నుంచి వచ్చేస్తుంది, బాబు రైట్స్ మేము కొనుక్కున్నాం, వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అని చెప్పి లెటర్ పెడితే తప్ప వాళ్ళు వదలట్లా. ఈ పరిస్థితులు వచ్చినాయండి. ఇది వాస్తవానికి చూస్తే సినిమాలో డైలాగులు కానీ పాటలు కానీ ఏది తీసుకోవాలన్నా సరే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా వీటన్నిటిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ మరికొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అసలు కాపీరైట్ యాక్ట్ను కూడా ఇప్పుడు ఇట్లాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో సరి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు దాని ప్రకారమే ఫాలో అవుతున్నారు కదా. కాబట్టి ఎందుకంటే ఇవాళ చాట్ జీపీటీ వచ్చింది, ఏఐ వచ్చింది, రకరకాలు వచ్చేసినాయి, ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఒక కథను పోలిన కథ ఇంకోటి ఉండొచ్చు, అది మనం చెప్పలేము కూడా. డీటెయిల్లో దాంట్లో ఉన్న డేటాను ప్రకారం అది కథ తయారు చేసే ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఫోటో లాంటిది యాంకర్ కావాలి, అవతారం కావాలంటే ఇంకో యాంకర్ని తయారు చేస్తే అది మీ పోలికలు ఉండొచ్చు. ఈ రకరకాలు వస్తున్నాయి. హీరోలకి కాపీరైట్ కూడా రాసుకోవచ్చు. నా రూపంతో రేపొద్దున ఎవరో సినిమాలు చేయడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కాపీరైట్ యాక్ట్లో కూడా సవరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి మాస్టర్ స్ట్రోక్ అయితే ఢిల్లీ హైకోర్టు అయితే ఇచ్చింది. సో చూద్దాం దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. నమస్తే సార్. నమస్తే.